అనిత, హౌ ఆర్ యు? అర్జున్, నేను బానే ఉన్నాను. అది సరే, నువ్వెప్పుడు వచ్చావు? అది సరే, ఏదైనా పని మీద వచ్చావా? లేదు అర్జున్. ఏమిటి అనిత? అర్జున్, నా సంగతి తర్వాత నువ్వేదో పని మీద ఇక్కడికి వచ్చావనుకుంటా. అనిత, నాలాంటి వాడిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది? అర్జున్, నీకేం తక్కువ? ఇలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి కాదనుకోదు. నిజమేనా అనిత? నిజం అర్జున్. తొలి ప్రేమలో దించే ఈ యూత్ ఉండగా నువ్వేంటి అర్జున్ ఇలా ఉన్నావు? అనిత, నేను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాను. ఆమె ఓకే అంటే నాకన్నా అదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు. అయితే నీ ప్రేమ దేవత ఎవరో నాకు చెప్తావా అర్జున్? చెప్పలేదు. దేనికి అర్జున్? నేను ప్రేమించానని చెబితే తను కాదంటే అది విని తట్టుకునే అంత ఈ చిన్ని గుండెకు లేదు. అర్జున్, ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత ఒప్పుకుంటుందో లేదో తన ఇష్టం. అనిత, నా ప్రేమ దేవత, నా కలల రాణి, నా హృదయంలో ఆమెకి ఒక ప్రేమ మందిరాన్ని నిర్మించాను. నా కలల ప్రపంచం యువరాణి. ఆ యువరాణి పేరు చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. అనిత, నీతో కాకపోతే నేనెవరితో చెబుతాను? అర్జున్, నువ్వు ఉట్టి అమాయకుల్లా ఉన్నావు. నీ ప్రేమను మనసులో దాచుకుంటే ఎలా? వెళ్ళి ఆ అమ్మాయితో చెప్పేయొచ్చు కదా. అనిత, అది సరే, అన్నీ నాతోనే చెప్పిస్తున్నావు. ఇంతకు నీ గురించి ఏం చెప్పలేదు? నా ఫ్రెండ్ కలుస్తా అంటే ఇలా వచ్చాను. అనిత, నీలాంటి అందమైన అమ్మాయి ఫ్రెండ్ కావడం నాకెంతో అదృష్టం. అర్జున్, నీలాంటి మంచి మనసున్న వ్యక్తి నాకు దొరకడం చాలా ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అర్జున్. అనిత, నా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అంతకు నేను అదృష్టవంతున్నవుతాను. నువ్వు ఇంత గాఢంగా ప్రేమించావు కాబట్టి తప్పక నీ ప్రేమను ఆమె ఒప్పుకుంటుంది అర్జున్. ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను అనిత. నా మనసులో ప్రేమను పుట్టించి నాలో కొత్త కలలు కల్పించిన ఆ దేవత నా గుండెల్లో ఆరాధిస్తున్నా.